ధర్మశాస్త్రంలో పూర్తిగా దేవుని ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ దేనికి సంబంధించినవి? ఆ వాక్యాల సారాంశం ఏంటి అంటే, ఒక రోజున ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు ఏవని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను అనే ఆజ్ఞ ముఖ్యమైంది. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనే ఆజ్ఞ రెండో ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రములో ముఖ్యమైనవి. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైన వాక్య భాగాలు. ఈ రెండింటి ప్రకారం ఒక మనిషి జీవిస్తే ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడై ఉంటాడు. కొందరంటారు, ధర్మశాస్త్రం అనేది ఇప్పుడు వద్దు, యేసు ప్రభు వచ్చేసాడు, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకుందామని అంటారు. అయితే యేసు ప్రభువే మత్తయి సువార్తలో అంటున్నాడు, నేను ధర్మశాస్త్రములను ప్రవక్తల మాటలను కొట్టివేయడానికి రాలేదు, వాటిని సంపూర్ణం చేయడానికి వచ్చాను. వాటిని గైకొనాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ కూడా మీరు విని మీరు చేయాలి. ఉదాహరణకు ధర్మశాస్త్రములో రాయబడిన మాట చెప్తున్నాను. ధర్మశాస్త్రములో నువ్వు ఒక స్త్రీతో వ్యభిచరిస్తే పాపం చేసినట్లు, కనుక ఆ వ్యక్తిని శిక్షించాలి అన్నట్టు రాయబడింది. ఆ వ్యక్తి శిక్షకు అర్హుడు అని రాయబడింది. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడు వ్యభిచారం గురించి? ధర్మశాస్త్రంలోనైతే వ్యభిచారం చేస్తే తప్పు అని రాయబడింది. అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక మనుష్యుడు మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే వాడు వెంటనే వ్యభిచరించినట్లు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా ధర్మశాస్త్రం కంటే యేసు ప్రభు చెప్పిన మాట లోతుగా ఉంది, నీటిగా ఉంది. అసలు దాని జోలికే పోవద్దని యేసు ప్రభు చెప్పేది. అంటే చూపు కూడా చూడొద్దు, చూడటం కూడా తప్పే. చెడ్డ అభిప్రాయంతో ఒక స్త్రీని చూడడం తప్పు. పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి ఒక్కరు కూడా అపవిత్రమైన చూపులు కలిగి ఉండకూడదు.